గురకతో గురక పెట్టేవాళ్ళు బాధపడతారు, ఏదో ఒక విధంగా ఆ గురకని భరించే వాళ్ళు కూడా బాధపడతారు. గురక పెట్టేవాళ్ళు సోషల్ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఎకనామిక్ ప్రాబ్లమ్స్, ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. సో ఎవరింట్లో నిద్రపోలేరు. సో ఎక్కడికి పోయినా కూడా మళ్ళీ ఈవినింగ్ కల్లా తిరిగి వస్తారు. ఈ గురక పోయే వాళ్ళకు ఇంట్లో ఏంటంటే వీళ్ళు బండి మీద పోతూ ఎక్కడ నిద్రపోతున్నారో, కారు నడుపుతూ ఎక్కడ నిద్రపోతున్నారో, ఎక్కడ పడిపోతారో అని ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా చాలా టెన్షన్ ఉంటుంది. సో అలాంటి అవసరం ఇప్పుడు లేదు. గురకకు చాలా చక్కటి వైద్యం అనేది ఇప్పుడు అందుబాటులో ఉంది. ఎవరైతే గురక అంటే నేను చూపిస్తాను, ఎవరికైతే ఈ టైప్ లో గురక పెడతారో వాళ్ళు వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఇప్పుడు గురక ఎట్లా ఉంటుంది అంటే కొంతమందికి అంటారు. ఇట్స్ నాట్. ఒకసారి భయపడతారు పక్కన ఉన్నవాడు. అంటే ఇప్పుడు నేను ఊపిరి స్తంభించుకోవటం చూశారు కదా, 10 seconds కంటే ఎక్కువ స్తంభిస్తే దాన్ని స్లీప్ యాప్నియా అంటారు. ఊపిరి స్తంభించిపోవటం ఇట్లా 10 సెకండ్లు, 20 సెకండ్లు, 1 నిమిషం, 2 నిమిషాలు కూడా అవుతారు కొంతమంది. అంటే పక్కన ఉన్న వాళ్ళకు అసలు గుండె ఆగిపోద్ది. వాళ్ళకి ఇలా ఊపి చూస్తారు, ఒక్కసారి ఏదో సింహనాదం చేసినట్టు అనుకుంటా లేస్తారు. వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక్క రోజు కూడా ఆలస్యం చేయడానికి వీల్లేదు. ఇట్లా 100 మంది గురక పెడితే 50 మందికి హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అసలు హార్ట్ అటాక్ రావడానికి మూల కారణమే ఈ అన్ఐడెంటిఫైడ్ అన్ట్రీటెడ్ గురక. కాబట్టి అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటాం, OSA. దీన్ని గనక మనం ట్రీట్ చేస్తే హార్ట్ అటాక్ ని కూడా, హార్ట్ అటాక్ వచ్చేటటువంటి అవకాశాన్ని కూడా తగ్గించిన వాడు అవుతాం. సో ఎప్పుడైతే మనం ఈ గురకను తగ్గిస్తామో ఆటోమేటిక్ గా వెయిట్ కూడా మెల్లమెల్లగా తగ్గిపోతా ఉంటారు. వాళ్ళ హుషారు కూడా మెల్లమెల్లగా ఎక్కువైతుంది. తెలివితేటలు మళ్ళీ అంటే మనుదిన పాములా తయారవుతారు. అంటే మతిమరుపు వస్తుంది. ఎక్కడ ఏం పెట్టిరో కూడా అర్థం కాదు, వాళ్ళు ఏదైనా మర్చిపోతూ ఉంటారు. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేవి చాలా వరకు ఈ గురకకు ట్రీట్మెంట్ చేసిన తర్వాత తగ్గిపోతాయి. చాలా రకాల వైద్యాలు ఉన్నాయి. సో కొంతమందికి ఓన్లీ మెడికల్ మేనేజ్మెంట్ తోనే సరిపోతా, కొంతమందికి లైఫ్ స్టైల్ చేంజెస్ తోనే గురకను తగ్గించొచ్చా, కొంతమందికి CPAP అని ఉంటుంది దాంతోనే తగ్గించొచ్చా, కొంతమందికి ఏమైనా ఆపరేషన్లు అవసరం పడతాయా, కొంతమందికి సైనస్ ఉందా, టాన్సిల్స్ ఉన్నాయా, ఎడినైడ్స్ ఉన్నాయా, లేకపోతే పాలిప్స్ ఉన్నాయా, ఇంకా ఏమైనా ఉన్నదా వీళ్ళకి. సో అన్ని రకాలైనటువంటి టెస్టులు శ్వాస హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయి. అన్ని రకాలైనటువంటి శ్వాస సమస్యలకి పసిపిల్లలు మొదలుకొని పండు ముసల వరకు ఈ యొక్క ప్రాబ్లమ్స్ కు సంబంధించినటువంటి పరిష్కారం ఇప్పుడు అందుబాటులో ఉంది. సో వాటిని మీరు తప్పకుండా వినియోగించుకుంటారని చెప్పి ఆశిస్తూ డాక్టర్ విష్ణురావు వీరపనేని, శ్వాస హాస్పిటల్, నారాయణగూడ ఫ్లైఓవర్ పక్కన, హైదరాబాద్. మీరు నా వీడియోలు శ్వాస హాస్పిటల్లోకి వెళ్ళి శ్వాస హాస్పిటల్ అని చెప్పి యూట్యూబ్ లో కొట్టినట్లయితే కొన్ని వందల వీడియోలు మీకు వస్తాయి. ఎవరికైతే ఈ వీడియోలో నేను చెప్పినటువంటి సమస్యలు మీకు ఉంటాయో సో వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులకు, దాని తర్వాత ఎక్కడ ఉన్నా సరే, ఎందుకంటే శ్వాస హాస్పిటల్ ఇప్పుడు ఆన్లైన్ వైద్యం కూడా అందుబాటులో ఉంది. వాళ్ళు అమెరికాలో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా చాలా దూరంగా ఉండేటటువంటి వాళ్ళకి, అంటే దేశంలో ఇతర ప్రాంతాల్లో ఉండేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు రావాలన్నా కూడా రాలేకపోతారు. సో అక్కడ ఏదైతే ఒక నెంబర్ డిస్ప్లే అవుతుందో మీరు దానికి గనక కన్సల్ట్ చేసినట్లయితే ఆన్లైన్ వైద్య సేవలు కూడా ఇప్పుడు శ్వాస హాస్పిటల్లో రోజుకు 4-5 కేసుల చొప్పున చూడటం అనేది జరుగుతూ ఉంది. సో దానికి మీరు రిక్వెస్ట్ పెట్టినట్లయితే సో ఆన్లైన్ వైద్య సేవలు కూడా దూరంగా ఉన్న వాళ్ళకి మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం. తర్వాత మెడిసిన్స్ కూడా వాళ్ళకు సప్లై చేయడం అనేది జరుగుతుంది. సో ఇలాంటి సౌకర్యాలని అంటే నా ముఖ్య ఉద్దేశం ఒకటే, శ్వాసతో ఎవ్వరు కూడా శ్వాస అందక ఇబ్బంది పడవద్దు. శ్వాసలో స్వేచ్ఛ కోసం అనేది ఒక జీవితాశయంగా శ్వాస హాస్పిటల్ అనేది పనిచేస్తూ ఉంది. సో ఎవరైతే మీరు గూగుల్ రివ్యూలు చూసినా, ఎక్కడైనా మీరు తెలుసుకున్నా కూడా శ్వాస హాస్పిటల్ యొక్క వైద్యం ఎంత బాగుంటుంది, అక్కడికి వచ్చిన వాడు ఎంత హ్యాపీగా ఉంటారు అనేది మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఏంటంటే ఒక కోర్స్ రాస్తాం, కొంతమందికి 2 నెలల నుంచి 3 నెలల కోర్స్ రాస్తాం, కొంతమందికి 6 నెలల కోర్స్ రాస్తాం. అందుకే ఇక్కడ ట్రీట్మెంట్ కాస్ట్లీగా మీకు అనిపించవచ్చు, కానీ దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతిసారి వారానికోసారి, 10 రోజులకోసారి హాస్పిటల్కి పోకుండా చేయటమే శ్వాస హాస్పిటల్ యొక్క ముఖ్య లక్ష్యం. థ్యాంక్ యూ సో మచ్.